రైలులో వాడిన ఫుడ్ కంటైనర్లను తిరిగి వాడడానికి కడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఘటనపై ఐఆర్సీటీసీ స్పందించి సంబంధిత ఉద్యోగిని తొలగించి లైసెన్సును రద్దు చేసినట్టు తెలిపింది. వాటితో పాటు భారీ జరిమానా కూడా విధించినట్టు వెల్లడించింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ అలాగే బీహార్లోని జోగ్బాని మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగినట్టు తెలుస్తుంది. ఈ రైలు నంబర్ 16601. ఒక ప్రయాణికుడు రికార్డు చేసిన వీడియోలో రైల్వే క్యాంటీన్ సిబ్బందిగా భావిస్తున్న వ్యక్తి ప్యాసింజర్లకు ఆహారాన్ని అందించే డిస్పోజబుల్ ప్లాస్టిక్ మీల్ ట్రేలను శుభ్రం చేసినట్టు కనిపించింది. అతడు ఆ కంటైనర్లను నీటితో కడిగి మళ్ళీ వాడటానికి ఒక సైట్లో పెడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి ఎందుకిలా కడుగుతున్నావని అడగ్గా మొదట్లో కంటైనర్లను తిరిగి ఉపయోగించడానికంటూ ఏదో చెప్పబోయాడు. కానీ ప్యాంట్రీ సెక్షన్కు దూరంగా ప్రయాణికుల వాష్ బేసిన్ వద్ద వాటిని ఎందుకు కడుగుతున్నాడో స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. దీని మీద ఐఆర్సీటీసీ స్పందించి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి సంబంధిత వ్యక్తులను గుర్తించి తక్షణమే తొలగించామని తెలిపింది. లైసెన్స్దారుడి లైసెన్స్ రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అలాగే భారీ జరిమానా కూడా విధిస్తున్నట్లు తెలిపింది.